ఇది నేను ఆఫీస్కి బయలుదేరానండి పొద్దున. న్యూస్ చూసాను. కొన్ని నాకు వాట్సాప్ గ్రూప్లో ఫేక్ అంటే పెట్రోల్ది దొరుకుతుంది అని అంటే చాలా ఇది వీళ్ళ డీలర్స్ అందరు ఉంటారు కదా, వాళ్ళు ఏదో పిక్చర్స్ పంపించారు వాట్సాప్లో అంటే ఫేక్ న్యూస్ ఇదంతా మనకి ఎక్కడైనా అవైలబిలిటీ ఉంది అని అన్నీ చెప్పారు. కానీ నేను ఇప్పుడు ఈసీఎల్ నుంచి వస్తున్నాను, మొత్తం ఎక్కడ కూడా పెట్రోల్ లేదు, పెద్ద లైన్స్. ఎంత కష్టం అంటే అంత కష్టం అవుతుంది అసలు ఈ ఎండల ఈ లైన్లో నిలబడము. ఇప్పుడు ఆఫీస్కి బయలుదేరిన పెట్రోల్ సగమే ఉంది, మళ్ళీ ఇంటికి ఎట్లా వెళ్ళాలో కూడా తెలియదు. అది పరిస్థితి. నేను న్యూస్లో ఏమో ఫేక్ అని చెప్పిర్రు, ఇప్పుడు అది నమ్మి నేను బయటకు వచ్చిన. ఇప్పుడు చూస్తే ఇది ఇంత ప్రాబ్లం రోడ్డు మీద. అంటే అన్న మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను అన్నారు, ఇప్పుడేమో చూస్తే బంక్ క్లోజ్ చేసినట్టు కూడా ఉన్నారు. మరి ఏంటి పరిస్థితి అంటారు? అదే ఎక్కడైనా బంక్స్ అన్ని అంటే కొన్ని బంక్స్ లో పెద్ద లైన్స్ ఉన్నాయి, కొన్ని అయితే అసలు మొత్తం క్లోజే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కూడా క్లోజే ఉంది. అట్లీస్ట్ ఇక్కడ కొంచెం లైన్ తక్కువ ఉందని ఇప్పుడు ఇక్కడ ఆగిన. ఇప్పుడు ఈడ కూడా ఇంకా ఓపెన్ చేయలేదు. ఇంకెంతసేపు పడుతుందో తెలియదు, ఇంకెంతసేపు ఎండలో నిలబడాలో తెలియదు. ఇది పరిస్థితి ఇప్పుడు. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలండి? నేను హైటెక్ సిటీ వెళ్ళాలి. హైటెక్ సిటీ. ఆ. అంటే సోషల్ మీడియాలో చాలా వరకు మనకు వస్తూనే ఉన్నాయి, పెట్రోల్ కి ఇలా ఇబ్బంది పడుతున్నారు అంటే విజువల్స్ మనకు వస్తున్నాం. కానీ కొన్ని వార్తల్లో అయితే ప్రాబ్లం ఏం అవ్వట్లేదు అని చెప్పడం వల్ల మీరు బయటకు వచ్చారు. అవును. కానీ ఇక్కడ రియల్ గా ఫేస్ చేయడం అనేది జరిగింది. అవును, మెయిన్ వార్తలలో ఫేక్ న్యూస్ అని చెప్పడం వల్ల చాలా వాట్సాప్ గ్రూప్స్ లలో అన్ని ఫేక్ న్యూస్, ఏమి స్కేర్ సిటీ లేదు పెట్రోల్ది అని చెప్తే అట్లానే బయలుదేరినా. లేకపోతే అట్లీస్ట్ ఇంట్లో పర్మిషన్ తీసుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ అనే చేసేటోని నేను. అది సో మీలాగా చాలా మంది అనుకొని బయటకు వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్తారన్న? ముందే కనుక్కొని రండి, కొంచెం ఫ్రెండ్స్ని సర్కిల్ని అందరినీ కనుక్కొని రండి. అట్లా కనుక్కొని వస్తే ఇట్లా రోడ్డు మీద ఇబ్బంది పడాల్సిన పని ఉండదు. సో అది నేను చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీకు తెలుసుకున్నది ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ బెటర్ అనుకుంటున్నారా? అవునండి, ఇప్పుడు ఈ టైంలో ఎలక్ట్రిక్ వెహికల్ ఉంటే బెటర్ అని ఇప్పుడు అనిపిస్తుంది. నేను వచ్చేటప్పుడు కూడా అదే ఆలోచించుకుంటూ వస్తున్నాను. సో మోస్ట్లీ ఇంకా జల్దీ ప్లాన్ చేస్తే బెటర్ అనుకుంటున్నాను ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవడం. థ్యాంక్ యూ సో మచ్.